హై ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 125వ అధ్యాయము 3వ వచనము. నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉండదు. మరి ఇది ఫ్రెండ్స్ దేవుని వాగ్దానం. మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మరి దేవుడు ఏం సెలవిస్తున్నాడు అంటే, మరి నీతిమంతులు పాపం చేయడానికి తమ చేతులు చాపకుండా ఉండేటట్లు మరి భక్తిహీనుల రాజదండం అంట. మరి నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉన్నదంట. మరి ఈ దేవుని మాటలను మనం ధ్యానించుకుంటూ వచ్చినట్లయితే మరి దేవుడు చదివిస్తున్నాడు ఏంటంటే, మరి నీతిమంతుడు పాపం చేయడానికి తన చేతులు చాపకుండా ఉండడానికి భక్తిహీనుల రాజదండం నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండకుండా నేను చేస్తాను అని మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భయపడమాకండి. మరి దేవుడే సెలవిస్తున్నాడు, విన్నారు కదా. మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భయపడమాకండి. దేవుడు సెలవిస్తున్నాడు, నీతిమంతుడు పాపం చేయకుండా ఉండడానికి మరి భక్తిహీనుల రాజదండం నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి నీతిమంతులు అంటే మరి దేవుని బిడ్డలమైన మనమే అన్నమాట. అందరూ పాపులే, అయితే ఆయన రక్తం చేత కడగబడిన వారిని మనం నీతిమంతులుగా మారామన్నమాట. అయితే ఈ నీతిమంతులమైన మన స్వాస్థ్యం అనగా మన బిడ్డలు అవ్వచ్చు, లేక మన కుటుంబం అవ్వచ్చు, లేక మనకి సంబంధించిన ఆస్తిపాస్తులు అవ్వచ్చు, ఇంకా ఏవైనా మరి వాటి మీద మరి అలాగే మన మీద, మన ఆరోగ్యం మీద, వీటి మీద మరి భక్తిహీనుడు అంటే సాతాను కుమారుడికి అధికారం ఉండదు మన మీద అని మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో నా భయపడవాకండి. దేవుడు మీతో సెలవిస్తున్నాడు, సాతాను గాడి కబద్ధ హస్తాల్లో మీరు ఉండరు. సాతాను గాడి కబద్ధ హస్తాల్లో ఉండి మీరు పాపం చేయకుండా ఉండేటట్లు నేను నా ఉచితమైన కృపతో కలవరిలో మీ కొరకు ప్రాణ త్యాగాన్ని చేసి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసి మిమ్మల్ని నీతిమంతులుగా చేశాను. సాతాను గాడి ఆధీనంలో ఇక మీరు లేరు. సాతాను గాడి ఆధీనంలో ఎప్పుడు దాకా ఉన్నారు మీరు? ఇక లేరు. సాతాను గాడి ఆధీనంలో మీరు అని మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భయపడవాకండి. భక్తిహీనుల రాజదండం నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదంట. మరి ఉండదు అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి దేవుడు సెలవిస్తున్నాడు, సాతాను గాడి అధికారం, సాతాను గాడి శాస్త్రాలు నీ మీద ఉండవు. సాతాను గాడి మిమ్మల్ని చెలాయించలేడు. ఇక నుండి నేను మిమ్మల్ని నా రక్తంతో కడిగి నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేశాను. ఇక నుండి నా కుమారుడు, నా కుమార్తెలు మీరు. ఇక సాతాను గాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడు అని మరి దేవుడు సెలవిస్తున్నాడు. రాజదండం సాతాను గాడి అధికారం మన మీద ఉండదు అని మరి దేవుడు సెలవిస్తున్నాడు. మరి నేను నీకు ఈ భూలోకం మీద అంతటి మీద అధికారం ఆది ఇచ్చి ఉన్నాను. అయితే మీ పితరులైన ఆదాము హవ్వలు దాన్ని పోగొట్టుకున్నారు. అయితే నేను మీ అందరి కొరకు సాతాను గాడి రాజదండం కింద మీరు బ్రతకూడదని చెప్పి నేను ఈ భూలోకానికి వచ్చి కలవరిలో మీ కొరకు ప్రాణ త్యాగాన్ని చేశాను. ఇక మీరు సాతాను గాడి రాజదండం కింద ఉండరు. మీకు నేను ఆ అధికారాన్ని ఇస్తున్నాను. మరలా సాతాను గాడి చేతిలో నుండి నేను ఆ అధికారాన్ని తీసుకున్నాను. ఎవరైతే నా రక్తంలో కడగబడతారో వారికి నేను అధికారాన్ని ఇస్తాను అని మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి దేవుడు మీకు ఆ అధికారాన్ని, ఆ కృపనిస్తానంటున్నాడు. ఇక భయపడవాకండి. భక్తిహీనుల రాజదండం, సాతాను గాడి రాజదండం, సాతాను గాడి అధికారం, చలాయింపు ఇక మీ మీద ఉండదని మరి దేవుడు సెలవిస్తున్నాడు. మరి భయపడవాకండి. మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భయపడవాకండి. మరి దేవుడు సెలవిస్తున్నాడు, నా బిడ్డ ఇప్పుడు దాకా
సాతాను గారు నేను ఇబ్బంది పెట్టాడు, చలాయించాడు, మరి నేను అనుమతించా పరీక్షకి అని మరి దేవుడు సెలవిస్తున్నాడు. అందును బట్టే వాడు నిన్ను ఇబ్బంది పెట్టాడు. ఇక నుండి ఇబ్బంది పెట్టాడు నా బిడ్డ. నీవు నన్ను ఆశ్రయించావు, నాకు విజ్ఞాపన చేశావు, నేను వాడి శిక్షిస్తున్నాను. వాడి రాజధానిలో నీ మీద ఉండదు. నేను వాడి చేతిలో నుండి తీసుకున్న ఆ నా రాజదండాన్ని నీకు ఇస్తున్నాను. నువ్వు నాకు ఇష్టానుసారంగా బ్రతికి ఈ భూలోకాన్ని ఏలు, నాకు ఇష్టానుసారంగా బ్రతుకు అని మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భయపడవాకండి. మరి దేవుడే సెలవిస్తున్నాడు. అందరూ విన్నారు కదా, మరి మీరు పాపం చేయకుండా ఉండడానికి నేను మీ కొరకు కలవరిలో ప్రాణ త్యాగాన్ని చేశాను, మీ పాపాలు క్షమించడానికి నేను కలవరిలో ప్రాణ త్యాగాన్ని చేశానని మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి ఆయన మాటలు విన్నారు కదా, మరి ఇక భయపడవాకండి. మరి దేవుడు సెలవిస్తున్నాడు, సాతాను గాడు మిమ్మల్ని ఏలనీయుడు, భక్తిహీనుడు సాతాను గాడు మిమ్మల్ని ఏలడు. నేనే మీకు దేవుడనై ఉందును. నేను మీకు ఇచ్చిన దాన్ని మీ పితరులు పోగొట్టారు. అయితే నేను కలవరిలో నేను చేసిన త్యాగాన్ని బట్టి మరలా దాన్ని తీసుకున్నాను నా చేతుల్లోకి. అది మీకు ఇస్తున్నాను. నా రక్తం మీరే కాదు, నా రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కరికి నేను ఆ రాజదండాన్ని ఇస్తున్నాను అని మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా భయపడవాలండి. మరి దేవుడే సెలవిచ్చాడు. అందరూ విన్నారు కదా. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానం. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న దేవా, నీ వాగ్దానం ద్వారా సూటిగా నీ బిడ్డలతో మాట్లాడావు. అందరూ బట్టి స్తోత్రం దేవా. నాయనా యేసయ్య, ఈ నీ బిడ్డలందరూ రక్షణ పొందాలి దేవా. ఈ భూలోకంలో ఉన్న వారందరూ, అలాగే ఈ వాగ్దానం చూస్తున్న నీ బిడ్డలందరూ దేవా నేను నమ్ముకొని మారు మనసు పశ్చాత్తాపం పొందుకొని బాప్తీసం తీసుకొని రక్షణ పొందుకోవాలయ్యా. రక్షణ పొందుకొని కూడా దారి తప్పితే మరలా మారు మనసు పశ్చాత్తాపం పొందుకొని నీ దగ్గర క్షమాపణలు అడిగి దేవా మరలా దేవా రక్షణ పొందుకోవాలి తండ్రి. నువ్వే నీ బిడ్డలకు కృప చూపించమని వేడుకుంటూ యేసునామమున నడుచున్నాను నా ప్రియ పరలోకమందున్న మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భయపడవాకండి. మరి మీ ప్రార్థన అవసరతల కొరకు మరి +91 6305 960089 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను. +91 6305 960089 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి +91 లేదా +91 అనేది మరి ఈ భారతదేశం కోడ్ అన్నమాట. అది మన భారతదేశంలో ఉన్న ఎవరు కూడా నొక్కబాకండి. మరి ఎవరైనా బయట దేశాల్లో ఉన్నవారు మరి +91 లేదా +91 అనే ఆ కోడ్ని నొక్కండి. లేకపోతే మన భారతదేశంలోనే ఉన్నవారైతే అది నొక్కకుండా దాని పక్కన ఉన్న ఆ 10 అంకెల లేదా ఆ 10 డిజిట్స్ నెంబర్కి కాల్ చేయండి. ప్రార్థన అవసరం కొరకు ఎవరైనా బయట దేశాల్లో ఉంటే మరి ఆ +91 లేదా +91 అనే నెంబర్ని అనే కోడ్ని నొక్కి మరి దాని పక్కన ఉన్న 10 అంకెల లేదా 10 డిజిట్స్ నెంబర్కి కాల్ చేయండి. మరి మీ ప్రార్థన అవసరం కొరకు ప్రార్థన చేయబడను. 24 గంటలు ఫోన్ ఎత్తబడను. మరి ప్రార్థన చేయబడను. మరి మీ ప్రార్థన అవసరం కొరకు కూడా మీరు సంప్రదించవలసిన ఈమెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ఉంది. దాన్ని చూసి మరి మెయిల్ చేయండి. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అందువల్ల దేవుని కృపాశీస్సులు మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.